భాగవతము కూర్మావతారము అన్నమవనియందు నమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు నమర యోగవసత పొందు నోజనో బుద్ధు చేనగున నిన్నుగాంతురాత్మ విధులు. భూమిలో ఆహారాన్ని, ఆవులలో పాలను, కర్రలలో అగ్నిని కనుగొనే విధంగానే ఆత్మజ్ఞానం కలవారు తమ బుద్ధి ద్వారా గుణరహితుడైన నిన్ను ఈ విశ్వములో దర్శిస్తారు అని ఈ పద్య భావము. పట్టులేక బహు ప్రకార విపన్న చిత్తులమైతి మెట్టకేలకు నిన్ను గంటిమీప్తితార్థము వచ్చు వెన్మెట్టమైన దవానలంబున వేగు నేను గుమొత్తముల్ నిట్టవెత్తిన గంగలోపల నీరుగాంచిన చాట్పునన్. మేము దిక్కులేని వారము అయ్యాము, అనేక రకాల కష్టాలతో కలత చెందిన మనసులో కలవారము అయి బాధపడుతున్నాము. కార్చిచ్చు యొక్క మిక్కిలి వేడిమి ధాటికి తప్పించిన ఏనుగుల మంద ఉప్పొంగుతున్న గంగలో నీళ్ల కనుగొన్న విధంగా చిట్ట చివరికి నిన్ను దర్శించగలిగాము. ఇక మా కోరికలు నెరవేరి తీరుతాయి అని ఈ పద్య భావము. నీకు నీమని విన్న వింతుము నీవు సర్వమయుండవై లోకమెల్లను నిండియుండగ లోకలోచన నీ పదా లోకనంబు శుభంబు మాకును లోకపాలకు నేను నీ నాకవాసులు నీవహ్నిదనర్చుకేతు క్రియకిన్. అద్భుతమైనటువంటి పద్యరాజము మత్తకోకిల పద్యపాదము ఇది. శ్రీమన్నారాయణ, లోకమంతటా నిండి ఉండే నీవు మహాత్ముడవు, లోకాలన్నీ అనుక్షణం వీక్షిస్తూ ఉంటావు. అట్టి నీకు మేము మనవి చేసుకోవలసిన పని లేదు. నీ పాదదర్శనం మాకు శుభమును కలిగిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాల వలె నేను ఈ లోకపాలకులు దేవతలు నీలోని అంశమే అని ఈ పద్య భావము. ఇలా విష్ణుమూర్తి నాభి కమలములో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగు దేవతా ప్రముఖులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు అని చెప్పి సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు మరలా ఇలా చెప్పసాగాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.